సొంత జిల్లాలో ఉపాధి కరువైంది. దీంతో ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా మంది ఇదిగా ఉన్నారు. ఉపాధి సంపాదన కోసం అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాల బాట పట్టారు కార్మికులు. అక్కడ వేతనాలు మాటేమిటో గాని వెళ్లిన కార్మికులు స్వగ్రామానికి తిరిగి రావటం కూడా అనుమానంగా మారింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గల్ఫ్లో అదృశ్యమయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించడం లేదు. బాధిత కుటుంబ సభ్యుల కన్నీటి బాధ వర్ణనాతీతం. నెలలు గడుస్తున్నా తమ కుటుంబ యజమాని ఆచూకీ దొరకడం లేదని దుఃఖిస్తున్న వారి వ్యతకు పరిష్కారం ఎక్కడ? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఉపాధి లేకపోవడంతో పెద్ద ఎత్తున గల్ఫ్ బాట పడుతున్నారు నిరుద్యోగులు. ఎక్కడికంటే అధిక సంపాదన లభిస్తుందనే ఆశతో అప్పులు చేసి మరీ ఎడారి దేశంలో అడుగులు పెడుతున్నారు. అయితే గల్ఫ్ కు వెళ్లిన సంతోషం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతుంది. సంపాదన మాట అటుంచితే ఇటీవల కాలంలో గల్ఫ్ దేశానికి వెళ్లిన వారు మిస్ అవుతున్నారు. వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలాంటి సమాచారం లభించడం లేదు. గత 6 నెలల్లోనే ఇద్దరు వ్యక్తులు మిస్ అయ్యారు. గతంలో కూడా పదుల సంఖ్యలో మిస్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ లభించడం లేదు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వారి బంధువులు. మిస్ అయిన వారి ఆచూకీ కోసం ఇటు రాష్ట్రం అటు కేంద్ర ప్రభుత్వాల చుట్టూ బాధిత కుటుంబాలు తిరుగుతున్నాయి. కానీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎడారి దేశాల్లో అదృశ్యమవుతున్న వారి ఆచూకీని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కన్నేరువరం మండలం గునుకుల కుందాపూర్కు చెందిన చొక్కల శ్రీధర్ కు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో 15 నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ కంపెనీలో కూలీగా పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కంపెనీలో సరిగా వేతనాలు రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యాడు శ్రీధర్. ఈ క్రమంలో స్వగ్రామానికి రావాలనుకున్నాడు. అయితే అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు కొన్ని డబ్బులు పంపించడంతో పాటు విమాన టికెట్ కూడా కొనుగోలు చేశారు. అయితే గత అక్టోబర్ 2న దుబాయ్లో విమానం ఎక్కాల్సిన శ్రీధర్ మిస్ అయ్యాడు. అప్పటి నుంచి శ్రీధర్ ఆచూకీ లభించడం లేదు. శ్రీధర్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. దీంతో 10 నెలలుగా శ్రీధర్ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. శ్రీధర్ అసలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియక ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులతో పాటు భార్య, 2 పిల్లలు శ్రీధర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీధర్ సమాచారం కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి విన్నవించారు. ఈ సమస్యను విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్. ఇక మరో మిస్సింగ్ కేసును పరిశీలిస్తే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి అనే వ్యక్తి సౌదీ అరేబియాలో 7 నెలల క్రితం మిస్ అయ్యాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించడం లేదు. కందుల తిరుపతి ఆచూకీ కోసం విదేశాంగ కార్యాలయానికి కూడా మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అతని ఆచూకీ కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఈ 2 వ్యక్తులే కాకుండా గల్ఫ్ కు వెళ్లి మిస్ అయిన వారి కేసులు పెరిగిపోతున్నాయి. గల్ఫ్ ఎన్ఆర్ఐ విషయంలో ప్రభుత్వం దగ్గర సరైన విధి విధానాలు లేకపోవడంతో వలస జీవులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక 10 నెలల నుంచి శ్రీధర్ కోసం ఎదురు చూస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్టోబర్లో హైదరాబాద్ కు వెళ్లి విమానాశ్రయం దగ్గర ఎదురు చూశామని బాధ నిండిన హృదయంతో తెలుపుతున్నారు. అతని ఆచూకీ తెలుసుకుని తమ వద్దకు క్షేమంగా తీసుకురావాలని చెబుతున్నారు. ఉపాధి పనుల నిమిత్తం దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ 1.5 ఏడాది తిరగకముందే అనారోగ్య సమస్యలతో ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఇంటికి చేరుకోక తమ కొడుకు వస్తున్నాడని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత దసరా అక్టోబర్ నెలలో దసరాకు వస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పంచెల్లి కూడా ఫ్లైట్ ఎక్కుతున్నానని చెప్పి చెప్పడంతో వీళ్ళే డబ్బులు వారికి పంపించడం కూడా జరిగింది. అక్కడ టికెట్ కొని వస్తున్నా అని చెప్పి చెప్పాడు. కానీ ఇప్పటి వరకు 10 నెలలు అవుతున్నా కానీ ఆ కుటుంబ వ్యక్తి రాకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. 2 రోజుల క్రితం కూడా కేంద్ర
ఇటు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని కలిసి తమ కొడుకును రప్పించాలని చెప్పి వేడుకున్నారు. చెప్పండి, అసలు మీ కొడుకు అంటే ఎప్పుడు వెళ్ళాడు, ఏం వీసా మీద వెళ్ళాడు? అది మున్సిపాలిటీ వీసా మీద వేయండు దుబాయ్కి. అక్కడ మున్సిపాలిటీలో పని చేసుడు. మున్సిపాలిటీ ఒక్కడ పని చెప్పుడు కాదు, 12 అక్కల పని చెప్పారు ఆడ. ఒక్కడ అంటే నా 12 అక్కల పని చెప్పే వరకు ఇక అటు ఇటు తిరిగేసరికి ఈ ఆడదిని అర్థం పని చేసిండు, వండుకొని తినుడు. ఇక చేసేసరికి అప్పటికి ఆ వాతావరణం మడక, తిండి సరిగా లేక, ఆరోగ్యం పని చేయక పనికి పోక నేను ఇంటికి వస్తేనే బాపు అని అన్నాడు. అన్న వల్ల రాబా అని నేను అన్న వల్ల మరి నాకు టికెట్ పైసలు కావాలి, మరి టికెట్ కావాలంటే టికెట్ పైసలు కావాలంటే పైసలు పంపిన. ఆ పైసలు ఓడిసిన తర్వాత మళ్ళా కంపెనీకి నష్టం కట్టుకుంటే 2 నెలలు బయటకు పోతే నష్టం కట్టుకుంటే నష్టం కూడా కట్టించిన. అవన్నీ కట్టినాక మరి పాస్పోర్ట్ ఇస్తలేరా, టికెట్ పంపితే పాస్పోర్ట్ ఇస్తారట అంటే టికెట్ పంపినాక పాస్పోర్ట్ ఇచ్చిర్రో ఇవ్వలేదో మాకు ఇవరకు ఆ జాడ తెలియకుండా అయిపోయింది. మరి దుబాయ్లో ఉన్నాడా, ఇండియాకి వచ్చిండా, ఎక్కడున్నాడో తెలియదు. గిన్ని రోజులే ఇప్పుడు 24 నెలలు అవుతుంది. ఇవరకు మనిషికి ఆచూకు లేదు మాకు. ఆ రోజు ఏమన్నాడు అంటే వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసి? అత్తున్నాను ఫోన్ చేసిండు. దసరాకు నేను అత్తున్న బాపా అని అన్నాడు. టికెట్ పంపింది కదా దసరాకి, అత్త అంటే సరే రమ్మా అని నేను అన్నా. ఇక అప్పటి నుంచి మాకు ఇప్పుడు 9 నెలలే ఇక మాకు ఫోన్ లేదు, ఇక ఏ కాంటాక్ట్ లేదు. అంటే అప్పుడు ఆయన దగ్గర ఉన్న స్నేహితులు కానీ ఎవరైనా? స్నేహితులు అక్కడ రావడానికి స్నేహితులే ఈ పైసలను కట్టిపించారు, స్నేహితులే సాయం చేసిర్రు. ఆడ చేసినాక మళ్ళీ ఇప్పుడు అలా ఫోన్ చేస్తే స్పందిస్తలేరు. ఏం జరిగిందో తెలియదు మనకు. చెప్పండమ్మా, చివరిసారిగా అంటే మీ కొడుకు వస్తున్నా అని చెప్పి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడండి? అత్తన్న మమ్మీ అన్నాడు. మమ్మీ మేము అత్తన్న ఏమారు అంటే కొడుకు అని పైసలు పంపించినాం సార్, హెల్పులు చేసుకుని బతుకటోళ్ళం సార్. నా కొడుకు నా ఇంటికి పంపించాలి, రావాలా సార్, నన్ను ఏదేడు అన్న మీరు అందరు తీసుకురావాలా సార్. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని కలిశారు కదా, ఏమన్నాడు అంటే సంజయ్ గారు? సార్ ఏమన్నాడంటే పోతే మమ్మల్ని దగ్గర తీసుకొని ఏమైంది అమ్మా అని అంటే ఇవరకు సార్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఫస్ట్ సార్ పోతే నేను 10 అప్పటికే మేలే పోయినామన్నట్టు. మేలే పోతే సార్ ఏమన్నాడంటే నేను చెప్తా అమ్మా 10 రోజుల వరకు చెప్తా, చిన్న పిల్లలు కదా నేను 10 రోజుల వరకు చెప్తాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు అని అన్నాడు. రీసెంట్గా మొన్న పోతే సార్ ఏమన్నాడంటే ఎంఎస్కి మెయిల్ పెడతా అని అన్నాడు. సరే సార్ పెట్టండి, ఎట్లా చేసినా మళ్ళీ 2 సార్లు కలిసిన సార్కి, అక్కడనే 2 సార్లు కలిసిన. నువ్వేం టెన్షన్ తీసుకోకు, చిన్న పిల్లలు, నువ్వు ఇంకోసారి ఇక్కడికి రాకు, ఇంటికాడనే ఉండు, నేను చేస్తా పని పక్క చేస్తా నేను అని బండి సంజయ్ సార్ అన్నాడు. ఏమన్నా అంటే మీ భర్త చివరిసారిగా మాట్లాడేటప్పుడు మీతో ఏమన్నా మాట్లాడండి, ఇంటికి ఎందుకు వస్తున్నా అని చెప్పి? ఇంటికంటే హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వస్తున్నా అన్నాడు. సరే రా అని అన్నాం. కంపెనీ హెల్త్ బాగాలేదని కంపెనీ టికెట్ కొట్టుకున్నాడు, 2 సార్లు టికెట్ కొట్టుకున్నాడు. అక్కడ టికెట్ కొట్టింది, దుబాయ్ టికెట్. అది 2 సార్లు క్యాన్సిల్ చేపిస్తే మళ్ళీ 3వసారికి ఇట్లా దానికి మెసేజ్ పెట్టుకున్నాడు. అక్కడికి పోయి లెటర్ పెట్టు అని అంటే లెటర్ పెడితే అది క్యాన్సిల్ చేయించింది. కంపెనీ 2-3 సార్లు క్యాన్సిల్ చేయించినాక ఏం చేసిండు, ఇట్లయితే పంపిస్తలేరని కళ్ళు వెళ్ళాక ఇక ఫోన్ చేస్తలేడా. మేము టెన్షన్ పడుతున్నాం, ఇక్కడ బాగా టెన్షన్ తీసుకున్నాం. దానికి ఫోన్ చేసి నాకు డబ్బులు పంపు అని నన్ను అడిగినాక సరే పంపిస్తామని అన్న. మా మామయ్య చెప్తే మా మామయ్య నా డబ్బులు కొట్టి ఆయన ఇచ్చిండు. వేరే ఆంధ్ర నాకు ఫోన్ పే చేసినాం ఇక్కడ నుండి అక్కడికి. మరి ఆయన ఇచ్చిండా ఇయ్యలేడో తెలియదు. కాకపోతే అక్కడ 300 కొట్టి ఆయన పాత కంపెనీలోకి పంపించిందట. ఆ పాత కంపెనీ ఏం చేసిందట, నువ్వు ఇండియా టికెట్ కొట్టించుకుంటే ఇండియా టికెట్ కొట్టినాం, మేము ఇక్కడ నుండి ఇండియా టికెట్ కొట్టినాం. కొడితే ఓకే అయింది. ఓకే అయినాక నేను రేపు అక్టోబర్ 21 నాడు ఫోన్ చేసిండు. 22 నాడు అక్కడ ఎక్కిండు, సార్ ఎయిర్పోర్ట్లో ఎక్కి సరే నేను వస్తానని చెప్పిండు. ఇక కథం తెల్లారే 23 ఆయన ఇక్కడ దిగొట్టాడు. ఆయన పోతే అక్కడ పోయేసరికి ఆ రోజు మీ భర్త వస్తున్నాను ఎయిర్పోర్ట్కి పోయిరా? పోదాం రెడీ అయినాక ఇక రాలేడని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. రాలేడంటే మరి అప్పటి నుండి ఇప్పటిదాకా మేము వెతుకుతూనే ఉన్నాం. ఇంతవరకు అయితే మాకు ఇంత ఆచూ లేదు, ఇవరకు దొరకడం లేదు మాకు. సార్ ఉండి మొన్న రీసెంట్గా కలిస్తే సార్ నేను చేస్తా ఓర్రమ్మా ఇంకోసారి రాకూరు ఇక్కడికి అని నన్ను చిన్న పిల్లలను తీసుకొని ఎందుకు తిరుగుతున్నాను చేస్తా పక్కా అని సార్ అన్నాడు. ఇది మొత్తానికైతే గత 10 నెలల నుంచి కూడా తమ కుటుంబ శ్రీధర్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నారు. తమను ఎక్కడికి వెళ్ళాడో కూడా ఇప్పటివరకు ఆచూకీ లేదు. ఫ్లైట్ ఎక్కుతున్నానని చెప్పి ఇంటికి వస్తున్నా అని చెప్పి చెప్పడంతో కుటుంబ సభ్యుడు వస్తున్నారని చెప్పి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పటి వరకు ఇండియా రాక 10 నెలలు అవుతుంది. అసలు శ్రీధర్ ఎక్కడున్నాడు అనేటువంటి ఆచూకీ అయితే
లభ్యం కావడం లేదు. తమ శ్రీధర్ను ఇంటికి రప్పించాలని చెప్పి అయితే వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ రంజిత్తో శ్రీనివాస్, బిగ్ టీవీ. 6 నెలల క్రితం సౌదీలో మిస్ అయ్యారని తిరుపతి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎలా ఉన్నాడో తెలియక విలపిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తిరుపతిని క్షేమంగా తమ వద్దకు చేర్చాలని విలపిస్తూ వేడుకుంటున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుపతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత 6 నెలలుగా తిరుపతి ఆచూకీ దొరకక కనీస సమాచారం లేక బాధపడుతున్నామని కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డికి విన్నవించారు. నా కొడుకు 12 ఏళ్ళ సౌదీ వేయండు. నా కొడుకు పోయి వచ్చిండు, మంచిగానే పోయి వచ్చిండు, తక్కువ జీతమైనా చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, వచ్చి పోయిండు 2 సంవత్సరాలు అవుతుంది. తప్పిపోయిండు అని అంటారు కానీ మాకు ఏది అన్నది అర్థమవుతలేదు సార్. మాకు 12వ నెల 7వ తారీఖుకి వెళ్ళి 7వ తారీఖున నాతో మాట్లాడినంటే ఇప్పుడు 8 నెలలు అవుతుంది, నాతో మాటలేదు సారు. ఏది లేదు, మీరు ప్రభుత్వం నాకు మొత్తం నా కొడుకును నాకు అప్పచెప్పాలి. నాకు జీవన్ రెడ్డి సారు, నాకు బండి సంజయ్ రెడ్డి సారు, నాకు మనకు ఐరాల ఉన్న రేవంత్ రెడ్డి సార్, నాకు మీరందరు కలిసి నాకు తెలిసి కొంత తెలియక కొంత తప్పులు ఒప్పులు మన్నించి దయచేసి నా కొడుకుని నాకు అప్పచెప్పుండ్రి సార్. నాకు 10,000 పద్ధతి మీకు మేము పిసోళ్ళం, మాకు ఎక్కువ శాతం తెలియదు తండ్రి, మాకు కొంచెం దయ చూడుండ్రి. మీరు ఎక్కడికి వెళ్ళన్నా నా కొడుకు ఎట్లా అయిండు ఏమైండు అన్నది మాకు విషయం అన్నది తెలియదు తండ్రి. ఇది మాత్రం కనిపెట్టి నా కొడుకుని నాకు అప్పచెప్పుండ్రి తండ్రి. నేను బీర్పూర్కి వెళ్ళి వాళ్ళ అమ్మను మాట్లాడుతానా, తిరుపతి వాళ్ళ అమ్మను మాట్లాడుతానా. నేను మీరు 10,000 పద్ధతి నన్ను ఒక తల్లికి కొడుకు అన్నది అప్పచెప్పుండ్రి తండ్రి. కన్న తల్లి కడుపు అన్నది కోత ఎట్లుంటుంది అన్నది మీరు దయచేసి మీరు ఎట్లన్నా వేసి నా కొడుకును ఎక్కడున్నా కానీ తెప్పించే ప్రయత్నం చేయండి తండ్రి. ప్రభుత్వం మీరు 10,000 పద్ధతి తండ్రి, మీకు మీరు ఎట్లనే వేయండి తండ్రి. నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి తండ్రి. నా కొడుకు నాకు ఓట్లు పెట్టుండ్రి తండ్రి. 10,000 పద్ధతి నాకు నా కన్న కొడుకు దొరకకనే పిసుదన్న అయిపోతున్నా తండ్రి. నాకు ఏమి ఆస్తులు నాకు ఏమద్దు, నా కొడుకు నాకు కావాలి తండ్రి. నమస్తే సార్, నా పేరు అనుష. నా భర్త సౌదీ పోయిండు, 2 సంవత్సరాలు అవుతుంది పోయి. 8 నెలలు తప్పిపోయి ఫోన్ చేసుడు కానీ మాట్లాడు కానీ ఏం లేదు. నా భర్త ఎక్కడున్నా కానీ ఇంటికి రప్పించే ప్రయత్నం చేయగలరు. సీఎం సార్ నా భర్త ఎక్కడున్నా కానీ ఇంటికి రప్పించే ప్రయత్నం చేయగలరు. మా నాన్న 2 ఏళ్ల కింద సౌదీ పోయిండు, కనబడక మాట్లాడక 8 నెలలు అవుతుంది. దయచేసి సీఎం సార్ మా నాన్నని ఇంటికి రప్పించగలరు. దేశంలో పాలకులు ఉపాధి ఉద్యోగావకాశాలపై దృష్టి సారించకపోవడంతో గల్ఫ్ దేశాలకు మన కార్మికుల వలస అధికమవుతుంది. అయితే అక్కడ పరిస్థితులు కార్మికులు ఊహించినట్లుగా ఉండకపోవడంతో వారి బతుకులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. దీంతో తిరిగి సొంత గ్రామానికి చేరుకోవాలని తపన మొదలవటం, అక్కడ యాజమాన్యాల నిబంధనలు వేధింపులు వెరసి గల్ఫ్లో మన కార్మికుల జీవితాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ సమస్యలను అతి సులువుగా పరిష్కరించవచ్చు, కానీ అలా జరగటం లేదు. కారణాలేవైనా గల్ఫ్ కార్మికుల మిస్సింగ్ కేసులతో వారి కుటుంబ సభ్యుల కన్నీటి వ్యతకు తెరపడేది ఎక్కడనేది ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. సంవత్సరాల క్రితం మళ్ళా వేయండు.